రాశికి లగ్నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పీరియడ్ నడుస్తున్నప్పుడు మీరు ఏమి కోరుకోబడుతూ ఉండాలో ముందే రాసి ఉంది, మీకు ఏమి ఇవ్వబడాలో కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు మీరు ఈ ఈ నెలలో నాకు ₹1,00,000 డబ్బులు సంపాదించాలని మీరు కోరుకుంటారు. మీ మనసుకు అనిపించేటట్టుగా ఆ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. కానీ 10,000 సంపాదించే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, మీరు అది ఆ డిఫరెన్సే మీ సఫరింగ్. ఒకవేళ 10 లక్షలు సంపాదించే అవకాశాలు వచ్చినాయి అనుకోండి, మీకు అది ఓవర్వెల్మింగ్. సో ఇక్కడ మీ జీవితం అనేది ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. దీన్ని డిసైడ్ చేసేది కూడా మీ మనసే, అది మీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు మనసు అనేది నిజంగా మీ కంట్రోల్లో ఉంటే మనిషికి బాధలు ఎందుకు ఉంటాయి? మీకు ఏది దొరికితే దానికే అడ్జస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ మనకే ఉంటే మనుషులకి అసలు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయి? అంతే కదా. సో మీరు కోరుకునేటట్టుగా చేస్తుంది, దానికి ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి మనల్ని గేమ్ ఆడుతూ ఉంటుంది డెస్టినీ. రెండింటి మధ్యలో ఈ ఆశ నిరాశల మధ్య ఊగిసలాట ఉందా, దాన్నే జీవితం, దాన్ని చదివేదే జాతకం. మంచి జాతకం చదవగలదు, జాతకం ఓన్లీ చదవగలదు, కానీ జాతకాన్ని రాయలేదు. ఇదొకటి ఉందా మళ్ళీ, జాతకాన్ని రాయలేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు పుట్టిన సమయాలు కూడా పెట్టుడు ముహూర్తాలు పెట్టి అలా అనుకుంటాం కదా, మనం అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ రోజు ఉన్న కాంబినేషన్కి సపోజ్ ఐదో స్థానంలో ఉన్న గ్రహాలకి 10వ స్థానంలో ఉన్న గ్రహాలకి కనుక సంబంధం ఉండేటట్టుగా సెలెక్ట్ చేయగలిగితే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వారి కెరీర్ ఉండేటట్టుగా జరుగుతుంది. సపోజ్ 10వ స్థానానికి 9వ స్థానానికి 5వ స్థానానికి సంబంధం ఉన్న కాంబినేషన్లో పుట్టారు అనుకోండి, లగ్నం కనుక డిసైడ్ చేస్తే వాళ్ళు లాయర్గా కానీ జడ్జిగా కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ధనయోగాలు ఎక్కువ కలగాలి, అనారోగ్యాలు కలగకుండా ఉండే కాంబినేషన్ని ఇప్పుడు యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా ఆ కాంబినేషన్లో నేను సెలెక్ట్ చేయగలను. బట్ దాన్ని అదే టయానికి వాళ్ళు పుట్టించేటట్టుగా నేను అరేంజ్ చేయలేము కదా, మనం చేయలేం. మనం డాక్టర్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఆ టయానికన్నా ముందే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల జాతకంలో కొడుకు ఎలాంటి వృత్తిలో ఉండబోతున్నాడు, అతని నుంచి వీళ్ళు ఎలాంటి అనుభూతుల్ని ముందు ఫేస్ చేయబోతున్నారు అనేది ముందే రాసి ఉంది కదా వాళ్ళ జాతకాల్లో. దానిని బట్టి ఆ లగ్నం ఏ టయానికి ఏర్పడుతుందో అక్కడికే పరిస్థితులన్నీ అనుకూలించి అక్కడికే బర్త్ జరుగుతుంది తప్ప ఇప్పుడే అవ్వాలి ఇవన్నీ మనం ప్లాన్ చేస్తాం అంతే, ఇట్లా అని. కానీ ఆ టయానికి అనస్థీషియన్ రాకపోవచ్చు, డాక్టర్లు సహకరించకపోవచ్చు, లేకపోతే ఆ పర్సన్ యొక్క హెల్తే సహకరించకపోవచ్చు. అది ముందుకో వెనకో వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఏది రాసిందో, కొడుకు ఈ ఫీల్డ్లో ఉంటాడు, ఇలా ఉండబోతున్నాడు అని వాళ్ళ ఏమందుకోబోతున్నారో దానిని బట్టే బర్త్ అక్కడే జరుగుతుంది. ఇది నా పరిశీలనలో నేను గమనించింది అది. సో దీన్ని నేను ముందు నుంచి ఒక పరిశోధనగా అసలు ఇది నిజంగా ఉందా, జరుగుతుందా లేదా అనేది. ఇది దాదాపు ఇప్పుడు నేను 25వ సంవత్సరం, ఇది నాకు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను 24/7 365 days అదే రీసెర్చ్లోనే ఉండిపోయాను. నా లైఫ్లో ఎడ్యుకేషను, కెరియరు అన్నీ సెకండరీ. మొత్తం దీని రీసెర్చ్ మీదే నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటననే ఇది జాతకంలో, న్యూమరాలజీలో దీనికి ఎలా కోరిలేట్ అవుతుంది, ఆస్ట్రాలజీలో గ్రహాల కాంబినేషన్ ఎలా కోరిలేట్ అవుతుంది, పామిస్ట్రీలో రేఖల ప్రకారంగా ఇది ఎలా కోరిలేట్ అవుతుంది, ప్రతిదీ పరిశోధాత్మకంగానే నేర్చుకున్నాను. నేను ఎంబీఏ చదివేటప్పుడు 2003 ఆ టైంలో, నేను 2001 నుంచి 3 వరకు నేను ఎంబీఏ చేశాను గుంటూరులో. అప్పుడు రోజు కాలేజీకి క్లాసులోకి వెళ్ళే ముందు నేను లైబ్రరీకి వెళ్ళిపోయి ఆ టైంలో ఒబిట్యూరీ, శ్రద్ధాంజలి అనే పేపర్లో ఉంటాయి కదా. సో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, జననం మరణం వేస్తాడు కదా. సో ఈ డేట్ని పుట్టినవాడు ఈ డేట్ని ఎందుకు చనిపోయాడు, దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా కనుక్కోవాలని చెప్పేసి ఆ 2 సంవత్సరాల్లో చాలా తీవ్రమైన పరిశోధనలు, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు, ఆ రికార్డులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, బుక్స్ అనమాట. నేను అన్ని నోట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ డేట్ను పుట్టిన వ్యక్తి ఈ డేట్ను చనిపోతున్నాడు, ఏమన్నా ఫార్ములా ఉందా, దీనికి ఏమన్నా న్యూమరాలజీ ఏమన్నా ఉందా అని. సో అలా పరిశోధన చేస్తున్నప్పుడు ఆస్ట్రాలజీలో గ్రహాలకి శత్రుత్వాలు, మిత్రత్వాలు ఉన్నాయి. అంటే సూర్యుడికి శని శత్రువు, రాహు మిత్రుడు. సో ఇప్పుడు దీన్ని నేనేం చేశాను, నంబర్లుగా కన్వర్ట్ చేశాను. సూర్యుడి యొక్క నంబర్ 1, రాహు యొక్క నంబర్ 4, శని యొక్క నంబర్ 8. సో సూర్యుడికి శని శత్రువు అంటే 1వ నంబర్ వాళ్ళకి 8 శత్రు సంఖ్య. కాబట్టి 1వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళవి సపోజ్ ఒక 100 డేట్లు తీసుకుంటే వాళ్ళ జీవితంలో 8వ సంవత్సరంలో చనిపోవటం కానీ, అంటే 8 టోటల్ వచ్చే సంవత్సరంలో 8, 17, 26లో చనిపోవటం కానీ, సంవత్సరం రీత్యా ఇప్పుడు 2015 టోటల్ చేస్తే 8 వస్తుంది, లేదా 8వ తారీఖున. సో 8 మాత్రం కంపల్సరీగా అన్ని చోట్ల రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 డేట్లు తీసుకుంటే అందులో మీకు ఒక 80 రిపీట్ అవుతాయి. సో ఆ రికార్డు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. సో అందులో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమందివి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా చనిపోతే
వాళ్ళ రికార్డు డేట్ వేసుంటారేమో కానీ ఒరిజినల్ డేటే కంపల్సరీగా వేయాలని ఉండదు కదా. అందుకని వాటిలో కూడా నేనేం చేసామంటే ఏజ్ తక్కువగా ఉండిన వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ అయితే రీసెంట్ కాబట్టి ఏదో ఒక డేటు నిజమైన డేట్లో వేస్తారు కదా. సో నేను అట్లాంటి వాటి మీద ఎక్కువ రిలే అయ్యేవాడిని. సో అలా తీసుకుంటున్నప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలకి మిత్రత్వం శత్రుత్వం ఏదైతే రాశారో అది 100% జరుగుతూ వచ్చింది. సో ప్రతి మనిషికి అదృష్ట సంఖ్య ఉంటుంది, దురదృష్ట సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎలా అవసరమో డెస్టినీకి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీ జీవితాన్ని ఆనందంగానో దుఃఖంగానో క్రియేట్ చేయాలి కదా. సో మిమ్మల్ని సఫర్ చేయటము, ఆనందపరచడము. సో మీరు ఏదైనా ఒక పని ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు మీ టైం గుడ్గా నడుస్తుంటే మీకు చూసినా చూసుకోకపోయినా తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్గా అవి గుడ్ డేట్స్ గుడ్ నెంబర్లోనే జరిగేటట్టుగా అలో చేస్తుంది. అదే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అది స్ట్రాటజిక్గా మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసే పనులన్నింటినీ మీ అన్లక్కీ నెంబర్ డేట్ను అన్లక్కీ రోజునే ఇనిషియేటెడ్గా చేస్తుంది. సో ఇది నేను గమనించాను. ఈ ఫార్ములాని తర్వాత కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్ల మీద వర్క్ చేసిన తర్వాత, అట్లాగే చాలామంది ఇప్పుడు బిజినెస్లు చేస్తుంటారు. మీ లైఫ్లో ఏదైనా ఒక నెగటివ్ జరిగింది అన్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఈ హోటల్ పెట్టాను ఇట్లా నేను చాలా లాస్ అయిపోయాను అని చెప్పారనుకోండి. సో ఇప్పుడు మీరు 1వ నంబర్ వ్యక్తి అనుకోండి, మీరు 8వ తారీఖులో ఖచ్చితంగా అది చేసి ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, మీ హోటల్ పెట్టిన ప్లాట్ నెంబర్ ఎంత, అది 53నా అట్లా ఏమన్నా వచ్చిందా? మీ కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అందరూ స్వైప్ చేసేది, దాని కరెంట్ అకౌంట్ నెంబర్ చేసినప్పుడు చాలా సందర్భాలు అది ఫెయిల్ అయినది అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ 8 ఉంటుంది. ఇప్పుడు 100 ఫెయిల్ అయిన కేసులు తీసుకుంటే అందులో 80 కేసుల్లో మీకు 8 ఉంటుంది. అది బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీరు తీసుకున్న అగ్రిమెంట్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్టూడియో తీసుకున్నారు, ఈ స్టూడియో మీ అన్లక్కీ డేట్ని కనుక సైన్ చేశారు అంటే దీని వలన ఏదైతే మీరు ఒక ప్రయోజనం ఆశించి ఆ బిజినెస్ మొదలు పెట్టారో అది నెరవేరదు. సో అయితే ఇక్కడ మీరు ఆ డేట్ను మొదలు పెట్టారు కాబట్టి అది నెగిటివ్ వెళ్ళలేదు. మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఆల్రెడీ ఈ పీరియడ్లో ఇతను ఇలాంటి దాంట్లోకి వెళ్ళి ఇలా లాస్ అవుతాడని రాసింది కాబట్టి ఆ పీరియడ్కి మిమ్మల్ని తీసుకెళ్ళి స్ట్రాటజిక్గా ఆ నంబర్స్లోనే డీల్ చేసేటట్టుగా మిమ్మల్ని అలో చేస్తుంది. మనం ఇప్పుడు ఒక మీటింగ్ పలానా డేట్ నేను అనుకుంటాం, అది జరగదు, ఇంకొక డేట్కి వెళ్ళిపోతుంది కదా. అది యాక్సిడెంటల్గా ఎట్లేదు, ఎవ్రీథింగ్ ప్రీ డివైన్ ఆల్రెడీ ముందే రాసి ఉంటుంది. 3 సార్లు పోస్ట్పోన్ అయిపోయింది. సో అట్లా అది మనకి రాసి ఉన్న దాన్ని బట్టి మనల్ని అలో చేస్తూ ఉంటుంది. దేన్ని మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా అవ్వాలి అంటే ఏదైనా ఒక మనిషి అనేవాడు మనం అనుకుని వీళ్ళు భౌతిక ప్రపంచంలో చాలా గొప్పవాడు అనుకుంటాం కదా. అది ప్రైమ్ మినిస్టర్ అయినా, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే అతను డిపెండ్ అయిన మనుషులు కోఆపరేషన్ కావాలి, తర్వాత ప్రకృతి సహకరించాలి, పరిస్థితులు సహకరించాలి. ఈ 3 కోఆపరేషన్ వేసిందే ఎవ్వరు గొప్పవాళ్ళు కాలేరు, ఎవరు ఏది చేయలేరు. ఆ 3 కోఆపరేషన్ అసలు మన చేతిలో ఏది లేదు. దేన్ని మీరు డిమాండ్ చేయలేరు. మీ డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఆ డెస్టినీ మీకు రాసున్న దశలు, అంతర్దశలు, విదశలు, వాటి యొక్క ప్లేస్మెంట్స్ మీ జాతకంలో ఎలా ఉన్నాయో వాటిని బట్టి మిమ్మల్ని ఈ నంబర్ల ద్వారా అలో చేస్తుంది. మీరు ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే, అత్యంత అదృష్టవంతులుగా ఈ పీరియడ్లో బాగా రైజ్ అవుతారని చూస్తుంటే ఆటోమేటిక్గా మీ నంబర్లో లక్కీ నంబర్లోనే మీరు చేయించబడతారు. అదృష్టవంతుడు ఒకవేళ అన్లక్కీ డేట్లో చేయాలని సంకల్పించినా సరే పరిస్థితులు అనుకూలించక అది నెట్టేస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ లక్కీ డేట్లోనే అగ్రిమెంట్లు చేసేటట్టుగా చేస్తుంది. అంటే ఇప్పుడు అన్నం ఎలా అరుగుతుందో తెలిసిన సైంటిస్టులకే అరుగుతుందా? ఎవరికైనా అరుగుతుంది. దాని ఇది కూడా అంతే. మీరు గనక ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే అది ఆటోమేటిక్గా లక్కీ నెంబర్స్లోనే చేస్తుంది.